చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అందుకే తను ఫోన్ ఎత్తట్లేదు. నువ్వేం బాధపడకు, తను నీకు తర్వాత కాల్ చేస్తుంది. వాళ్ళ బావ ఎక్కడ ఉంటాడు? ఓకే, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అనిల్ ఎక్కడా? ఆ పాకలా సార్. రే వాడిని పంపి. అన్నా ఏంట్రా? మన ఏరియాలోకి ఎవడో కొత్తగా వచ్చాడన్నా. ఎవడ్రా? ఎవడ్రా నువ్వు? ఇక్కడ అనిల్ అంటే ఎవడ్రా? అన్నని ఎదురుగా పెట్టుకుని ఎవడని అడుగుతావేంట్రా నువ్వు? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పక్కకు వస్తావా? మనకి పర్సనల్స్ అంటూ ఏముండవు, అంతా ఓపెనే. విషయం ఏంటో చెప్పు. అనన్య నీ మరదలే కదా? మరదలే కాదు, నా పెళ్ళం కూడా. ఏదైనా కావచ్చు, ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద అల్లరి చేయడం కరెక్ట్ కాదు. అల్లరి చేస్తాను, ఆడుకుంటాను. నా మరదలు నా ఇష్టం, అడగడానికి నువ్వెవడు బే? నీ మరదలు కాబట్టి నోటితో చెప్పాను, అదే నా మరదలైతే. రేయ్, వీడెవడో చేతలతో చెప్తాడంట. వీడి సంగతి ఏంటో చూడండి రా. మర్యాదగా చెప్దామని వచ్చా, నువ్వే ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. అనన్య వాళ్ళ బావ అని ఒకే ఒక కారణం వల్ల నేను వదిలేస్తున్నా. నువ్వేంట్రా నాకు చెప్పేది? నిన్ను ఇప్పుడే ఇక్కడ పాతి పెట్టేస్తున్నా. ఇప్పుడు కాదన్నా, తర్వాత చూసుకుందాం. హే అనన్య, నీకో విషయం తెలుసా? ఇప్పుడే గణేష్ వెళ్ళి మీ బావని చిత్త కొట్టాడంటే. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య, మీ బావ గురించి మొత్తం చెప్పేశా. ఇప్పటికీ మీ బావని ఎదిరించే కరెక్ట్ మగాడు దొరికాడే. ఆగవే. ఏ అనన్య, రావే బయటికి. ఎవరినో పంపించి నన్ను బెదిరిస్తావా? రావే బయటికి, రావే. తలుపుతాయి. ఏయ్, ఎంతసేపు దాక్కుంటావే? ఏయ్, రేపు తెల్లారేసరికల్లా నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఎవడొస్తాడో చూస్తాను. నీ బాబు వచ్చిన వదిలే ప్రసక్తే లేదే. నువ్వెంతసేపు దాక్కున్నా బయటికి రావాల్సిందే. మళ్ళీ వస్తానే, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఇప్పుడు ఏం చేద్దామే? ఫోన్ ఇది ఎందుకు? హలో హలో గణేష్, ఎక్కడున్నావు? ఏమైందనన్య? నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా? అవును. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. నువ్వు రెడీయా? ఓకే ఓకే, మనం పెద్దోళ్ళతో మాట్లాడి గ్రాండ్గా చేసుకుందాం. ఇప్పుడే, ఈ క్షణమే. ఇప్పుడా? నీకోసం వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చే. సరే, వస్తున్నా. ఏమైంది ఇంత సడన్గా? అన్నయ్య ఎక్కడికి? నీకో సర్ప్రైజ్. సరే సరే, అర్జెంట్గా వెళ్ళాలి, నేను మళ్ళీ వచ్చి చెప్తా. అన్నయ్య
రే రే ఆ పాపు. అరే మావా బతికే ఉన్నాడు రా, ఏం చేద్దాం? ఇవన్నీ చాలా రిస్కీ పనులు రా. ఏదైనా తేడా వస్తే స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. అసలే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మన టైం బ్యాడ్ అయితే మనమే చంపేసామంటారు. వచ్చారా? సరే సరే త్వరగా బండి తీరా పోదాం. ఐఎమ్ సారీ గణేష్, నా అజాగ్రత్త వల్ల నీ ప్రాణాలు పోయాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. జై, నువ్వు బాధపడకు. నా చావుకి నువ్వు ఒక్కడవే కారణం కాదు. ఆ రోజు మీరు వదిలేసి వెళ్ళాక చావు బతుకుల మధ్యలో ఉన్న నన్ను ఎవరో వచ్చి గొంతు నిలిమి చంపేశారు. కరెక్ట్ టైం దొరికారు నాకు కొడక. నాకు ఎదురు రావాలంటేనే భయపడతారు. అలాంటిది నీ వల్ల నా పరువే పోయిందిరా. నిన్నెలా వదిలిపెడతాను రా? రోజు నా చేతుల్లో నువ్వు చావాల్సిందే. నా చెల్లిని నీ చెల్లిగా చూసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అనన్యను కూడా నువ్వే పెళ్లి చేసుకో. ఈ విషయం అనన్యకి ఎప్పటికీ తెలియనివ్వనని నాకు మాటి విజయ్. అలాగే గణేష్. థ్యాంక్ యూ జై. తాతయ్య రామ్మా అనన్య, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను తాతయ్య. తాతయ్య మీకు విషయం చెప్పాలి. నాకేంటమ్మా, మీ అమ్మా నాన్న నన్ను బాగా చూసుకుంటున్నారు. అనన్య ఎంతసేపు అయింది వచ్చి? ఎలా ఉన్నావు? ఇప్పుడే వచ్చానమ్మా. నానేరి పొలానికి వెళ్ళారు. రా ఫ్రెష్ అప్ అవుదు గాని. రామ్మా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోనుహృద్యానగమ్యం. ఓం ప్రాణాయ స్వాహ, మపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి కాలముచ్చహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ప్రసాదం పెట్టు నాన్న. ఎప్పుడు చూసినా ఈ గుడికే తీసుకొస్తారు. ఏదైనా స్పెషల్ ఉందా? ఇదిగో మీ గారాలు పట్టి అడుగుతోంది, సమాధానం చెప్పండి. చిత్తం లేవోయ్. ఈ పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా. ఈ గుడికి చాలా ప్రత్యేకతలున్నాయి. అమ్మా, మొదటిసారి మీ అమ్మను చూసింది కూడా ఇక్కడేనమ్మా. అమ్మా, వీళ్ళిద్దరి పెళ్లి చేసింది కూడా ఇక్కడే. అవునమ్మా. సమయం దొరికినప్పుడు ఈ గుడి విశేషాలన్నీ చెప్తానమ్మా నీకు. ఏవండి, మీ తండ్రి కూతుళ్ళిద్దరు తిరిగి కబుర్లు చెప్పుకుందరు కానీ నాకు ఇంట్లో బోల్డంత పనుంది. పదండి పదండి. అలాగే. అమ్మా, చెల్లిని కూడా మనతోనే ఉంచుకుందామమ్మా. మీ అమ్మమ్మ తాతయ్యలకి అదంటే చాలా ఇష్టమమ్మా. కొద్ది రోజులు అక్కడే ఉండని. నీ పెళ్ళయ్యేంత వరకేనమ్మా, తర్వాత వచ్చేస్తుంది. అందమా అందమా ఇంత గొప్ప అందమా అందమా అందమా. ఒరే అప్పగా,
నిన్ను చూసి ఎదుటోళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడకూడదురా. ఐఎమ్ కమింగ్ కుము. కుము పట్టదు. వసే కుము, నేను అప్పిని. వసే కుము అన్నానా లేదో కుమ్మేశావు అంటే నీ పేరు కుమారి కదా, నేను ముద్దుగా కుము అని పిలిచాను. ఆ విషయం నేను కుమ్మకు ముందు చెప్పాలరా అప్పి. అయినా అప్పిగా ఇదేం వేషం రా, దయ్యం వేషం? నాకు భయం వేసింది. నా మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావని ఈ దయ్యం వేషంతో వచ్చాను. నిన్ను చూసి భయపడి చచ్చాను. ముందే చెప్పి చావచ్చు కదా. నా ప్రేమకు చావు లేదని చెప్పడానికి వచ్చాను. అబ్బచా, నేను నలుపు, నా మనసు తెలుపు, నీ చేత తినిపిస్తాను పులుపు. సరే కానీ కానీలు అర్ధనాలు చలామణిలో లేవు. ఈ కుమారిని నా రాకుమారిలా చూసుకుంటాను. పూచి నాది, ఇంక నువ్వు ఏ పేచి పెట్టకు. అమ్మగారు నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. అయ్యగారు ఏంటే ఎప్పుడొచ్చినా చాలా దిగులుగా ఉండేదాన్ని.